హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం సరికొత్త శ్లోకం అనే కథ చెప్పుకుందాం. పూర్వం కాశీ రాజ్యాన్ని భోజరాజు అనే ఒక గొప్ప మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన పాలనలో కాశీ రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. ఆయన ప్రజలందరినీ ఎంతో మంచిగా తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ ఉండేవారు. ఆయన పాలనలో ప్రజలకు ఎటువంటి కష్టాలు వచ్చేది కాదు. ఆయన చుట్టూ సమర్థవంతమైన మంత్రులను ఏర్పరచుకున్నాడు. వారు కూడా రాజ్యపాలనలో రాజుకు సహాయపడుతూ ఉండేవారు. కేవలం రాజ్యపాలన మీదనే కాకుండా భోజరాజుకు కవిత్వం మీద కూడా మక్కువ ఎక్కువ. అందుకే ఆయన ఆస్థానంలో ఎప్పుడు కవులు ఏదో ఒక కవితలు చెబుతూ రాజును అలరిస్తూ ఉండేవారు. అయితే రాజుల సేవ అనేది కత్తి మీద సాము లాంటిది. తన ఆస్థానంలో ఉన్న కాళిదాసు లాంటి గొప్ప కవిని ప్రాణంతో సమానంగా చూసుకునే భోజరాజుకు కూడా కాళిదాసుపై అనుకోకుండా ఏదో ఒక ఆగ్రహం కలిగింది. ఆ ఆగ్రహం కారణంగా కాళిదాసు ధారానగరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. కాళిదాసు వెళ్ళిపోయిన అనంతరం భోజరాజు పండిత పరిషత్తులో ఒక రకమైన అరాచకం ఏర్పడింది. ఆ పండితుల్లో ముగ్గురు చురుకైన వాళ్ళు చేరారు. వారిలో ఒకడు ఏకసంతాగ్రహి, అంటే వాడు ఒక్కసారి ఏదైనా వింటే పట్టేయగలడు. వాడికి రెండోసారి కూడా ఆ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. రెండో వాడు ద్విసంతాగ్రహి. వీడు రెండుసార్లు వింటే దేన్నైనా పట్టేస్తాడు. ఇక మూడో వాడు త్రిసంతాగ్రహి. ఏదైనా వీడికి అర్థం కావాలంటే 3 సార్లు చెప్పాల్సిందే. ఎవరైనా ఊరు పేరు లేని కవులు ఒక కొత్త శ్లోకం చదివితే భోజరాజు వారికి 1,00,000 పారితోషికం ఇచ్చి పంపుతూ ఉండేవాడు. కానీ ఈ ముగ్గురు భోజరాజు దగ్గర చేరాక ఈ ఆచారానికి విఘాతం కలిగింది. ఎందుకంటే ఎవరైనా వచ్చి సభలో శ్లోకం చదివితే వెంటనే ఏకసంతాగ్రహి లేచి ఇది నేను విన్న శ్లోకమే అని తాను కూడా దాన్ని చదివేసేవాడు. అప్పటికే దాన్ని 2 సార్లు విని ఉన్న ద్విసంతాగ్రహి పాత శ్లోకమే అని తాను కూడా చదివేసేవాడు. అతని వెనక త్రిసంతాగ్రహి కూడా దాన్ని చదివేవాడు. అది పాత శ్లోకమే అని భోజరాజుకు బాగా నమ్మకం కుదిరేది. దీంతో ఆ కొత్తగా వచ్చిన వాడిని అవమానించేవాడు. పారితోషికం పొందదామని వచ్చిన వారికి అవమానం ఎదురయ్యేది. దీంతో వారు బాధతో ఆస్థానం నుంచి వెళ్ళిపోయేవారు. ఈ విధంగా అనేక మంది పండితులు భోజరాజు దగ్గర శ్లోకాలు చదివారు. కానీ వారికి బహుమానానికి బదులు పరాభవం ఎదురైంది. దీంతో వారు తిరిగి వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయిన వారిలో ఒకడు దూరదేశంలో స్థిరపడి ఉన్న కాళిదాసుకు కనిపించాడు. ఆ పండితుడు కాళిదాసు ఉన్న నగరానికి వచ్చేసరికి తీవ్రమైన బాధలో ఉన్నాడు. అతని బాధను చూసిన కాళిదాసు అతని వద్దకు వెళ్ళి పలకరించాడు. ఏమైందో కనుక్కున్నాడు. నిజానికి భోజరాజు ఆస్థానంలో ఆ పండితుడికి జరిగిన అనుభవం అంతా విని కాళిదాసు చాలా చింతించాడు. తాను అక్కడి నుంచి వచ్చేశాక భోజరాజు ఆస్థానం ఎంత దౌర్భాగ్యంగా మారిపోయిందో కాళిదాసుకు పూర్తిగా అర్థమైంది. భోజరాజుకు అతని దగ్గర చేరిన సంతాగ్రాహి పండితులకు తగిన శాస్తి చేయాలని కాళిదాసు గట్టిగా నిశ్చయించుకున్నాడు. వెంటనే ఒక శ్లోకం రచించి పండితుడికిచ్చాడు. ఈ శ్లోకం తీసుకుపోయి మీరు వెంటనే భోజరాజు ఆస్థానంలో చదవండి, మీకు తగిన పారితోషికం తప్పక లభిస్తుంది అని అన్నాడు. వెంటనే పండితుడు ఆ శ్లోకం తీసుకొని ధారానగరం చేరుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా భోజరాజు ఆస్థానానికి వెళ్ళాడు. మహారాజా, ఒక కొత్త శ్లోకాన్ని నేను రచించాను. వెంటనే మీరు దాన్ని విని నాకు తగిన పారితోషికం ఇప్పించండి అని అన్నాడు ఆ పండితుడు. భోజరాజు ఆ శ్లోకాన్ని చదవమన్నాడు. పండితుడు ఒక శ్లోకం చదివాడు. ఆ శ్లోకం అర్థం ఇదే: శ్రీ భోజరాజుకు స్వస్తి. ధార్మికుడని 3 లోకాల ప్రసిద్ధిగాంచిన మీ తండ్రి గారు 99 కోట్ల రత్నాలు నావి తీసుకున్నారు. వాటిని వెంటనే నాకు ఇప్పించండి. ఈ మాట నిజమని పండితులందరూ ఎరుగుదురు. ఒకవేళ
వారు ఎరగని పక్షంలో ఈ శ్లోకానికి అధమో లక్ష్య అయినా ఇవ్వండి అనేది దాని అర్థం. ఈ శ్లోకం వినగానే ఏకసంతాగ్రహి చాలా పెద్ద చిక్కులో పడ్డాడు. ఈ శ్లోకం అదివరకే తమకు తెలుసు అని చెప్పినట్లయితే భోజరాజు తండ్రి ఈ పండితుడి వద్ద 99 కోట్ల రత్నాలు తీసుకుని ఉన్న మాట తమకు ఇదివరకే తెలిసినట్టు సాక్ష్యం చెప్పిన వారవుతారు. ఆ మాట సమస్త పండితులకు తెలుసునని శ్లోకంలో ఉంది. అంటే కేవలం ఆ శ్లోకం తెలియని వారికి మాత్రమే ఆ మణుల గురించి తెలియకపోవాలి. తమకు ఆ శ్లోకం తెలియదన్న పక్షంలో అది సరికొత్త శ్లోకం అవుతుంది. అప్పుడు భోజరాజు ఈ పండితుడికి కిమ్మనకుండా 1,00,000 మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. అందువల్ల ఆ సభలో అందరూ అది కొత్త శ్లోకమే, తాము దాన్ని ఇంతకుముందు ఎప్పుడూ విని ఉండలేదు అని ఒప్పుకున్నారు. వెంటనే భోజరాజు పండితుడికి 1,00,000 పారితోషికం ఇప్పించారు. అప్పుడు భోజరాజు, అయ్యా, మీరు ఈ శ్లోకాన్ని ఈ విధంగా ఎందుకు రాయవలసి వచ్చింది? అసలు దీని వెనక ఉన్న ఆంతర్యమేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ పండితుడు తాను భోజరాజుని కలిసిన సంగతి, తాను పూర్వమే వచ్చి ఒక కొత్త శ్లోకాన్ని చదివిన సంగతి, సభలోని కొందరు పండితులు దాన్ని పాత శ్లోకమని రుజువు చేసిన సంగతి మొత్తం మహారాజుకు చెప్పుకొచ్చాడు. అసలు ఈ కథ అంతా విని ఈ శ్లోకం తాను రాసింది కాదని ఎవరో రాసిందని కూడా ఆ పండితుడు భోజరాజుకు చెప్పేశాడు. వెంటనే ఏకసంతాగ్రహి, ద్విసంతాగ్రహి, త్రిసంతాగ్రాహి ముగ్గురు కలిసి ఆడే నాటకం భోజరాజుకు అర్థమైపోయింది. వీరి మూలంగా ఎందరికి అన్యాయం జరిగిందో భోజరాజు అవగాహన చేసుకోగలిగాడు. అయితే ఈ శ్లోకాన్ని రాసి పంపింది కాళిదాసేమో అని భోజరాజుకు అనుమానం కలిగింది. ఇదే విషయం ఆ పండితుడిని అడిగినప్పుడు ఎవరో వేరే పండితుడు రాసిచ్చాడు అని చెప్పారు గాని కాళిదాసు పేరు అతనికి కూడా తెలియదు. దీంతో అతనికి తన సపరివారాన్నిచ్చి పంపించాడు. అక్కడ వారికి భోజరాజు కనిపించాడు. వారంతా భోజరాజుని తమ వెంట తిరిగి కాశీరాజ్యానికి తీసుకువచ్చారు. కాళిదాసును చూసిన భోజరాజుకి ఎక్కడ లేని ఆనందం కలిగింది. అలాగే ఏకసంతాగ్రహి, ద్విసంతాగ్రహి, త్రిసంతాగ్రహి కలిసి ఆడే నాటకం భోజరాజుకు అర్థమైనందుకు కాళిదాసు కూడా ఎంతో ఆనందం వేసింది. కాళిదాసుని తిరిగి ఆస్థానంలోనే ఉండిపోవలసిందిగా భోజరాజు కోరాడు. కాళిదాసు కూడా ఆ అభ్యర్థనను మన్నించి తిరిగి భోజరాజు ఆస్థానంలోనే ఉండిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.